ప్రేయర్ చేసుకుందాం. పరిశుద్ధుడ విమోచకుడా నీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ప్రభా రాత్రంతా మాకు సుఖమైన నిద్రించావు. ఉదయకాలంలో ప్రభా నీ పాద సన్నిధికి వచ్చేటప్పుడు మమ్మల్ని బలపరిచినందుకు వందనాలు. ప్రభా నీ వాక్యం చదువుతుండగా ప్రభా మాతో మాట్లాడండి, నీ స్వరం వినిపించండి, సన్నిధి ఉంచమని యేసునామంలో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. కీర్తనలు 105వ అధ్యాయం. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి, జనములలో ఆయన కార్యములు తెలియజేయుడి. ఆయన గూర్చి పాడి ఆయనను కీర్తించుడి, ఆయన ఆశ్చర్యం కార్యములన్నింటిని గూర్చి సంభాషణ చేయుడి. ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి, యెహోవాను వెదుకువారు హృదయమందు సంతోషించుదురుగాక. యెహోవాను వెతుకుడి, ఆయన బలంను వెతుకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెతుకుడి. ఆయన దాసుడైన అబ్రహాము వంశస్థులారా, ఆయన నేర్పరచుకున్న యాకోబు వంశస్థులారా, ఆయన చేసిన ఆశ్చర్య కార్యమును జ్ఞాపకం చేసుకొనుడి. ఆయన చేసిన సూచన క్రియలను, ఆయన నోటి తీర్పులను జ్ఞాపకం చేసుకొనుడి. ఆయన మన దేవుడైన యెహోవా, ఆయన తీర్పులు భూమి అంతటా జరుగుచున్నవి. తాను సెలవిచ్చిన మాటను 1000 తరముల వరకు, అబ్రహాముతో తాను చేసిన నిబంధనను, ఇస్సాకుతో తాను చేసిన ప్రమాణమును నిత్యము ఆయన జ్ఞాపకం చేసుకొనును. 10 వచనం. వారి సంఖ్య కొద్దిగా ఉండగాను ఆ కొద్ది మంది ఆ దేశంను పరదేశులై ఉండదగును. కొలవబడిన స్వాస్యముగా కనాను దేశమును మీకు ఇచ్చేదను ఆయన సెలవిచ్చెను. ఆ మాట యాకోబు కట్టడలు గాని ఇశ్రాయేలునకు నిత్యం నిబంధన గాని స్థిరపరిచిన వారు జనములను ఒక రాజ్యం నుండి మరొక రాజ్యమును తిరుగుబాటులాడుచుండగా నేను అభిషక్తునికి వారికి ముద్దు పెట్టుకొనుదని ముట్టకూడదని ఉన్న ప్రవక్త కీడు చేయకూడదని ఆయన ఆజ్ఞ ఇచ్చాడు. ఆయన ఎవరిపైనను వారికి హింస చేయనీయలేదు. ఆయన వారి కొరకు రాజులను గద్దించెను. దేశం మీదకి ఆయన కరువు రప్పించెను. జీవధారమైన ధాన్యమంతా కొట్టివేశాను. వారి కంటే ముందుగా ఆయన యొక్కని పంపెను. యోసేపు దాసుడుగా అమ్మబడిన వారి సంకెళ్ళ చేత అతని కాళ్ళు నొప్పించిరి. ఇనుము అతని ప్రాణము బాధించెను. అతడు చేసిన సంగతి నెరవేరు వరకు యెహోవా వాక్కు అతన్ని పరిశోధించుచుండెను. రాజు వర్తమానం పంపి అతన్ని విడిపించెను. ప్రజలు వెళ్ళిన వాడు అతన్ని విడుదల చేశాను. ఇష్టప్రకారం అతడు తన అధిపతులను నీళ్ళటను, తన పెద్దలకు బుద్ధి చెప్పుటకును, తన ఇంటికి యజమానునిగాను, తన యావదాస్తి మీద అధికారిగాను అతను నియమించెను. ఇశ్రాయేలు ఐగుప్తులోనికి వచ్చెను. యాకోబు అహాము దేశమునందు పరదేశిగా ఉండెను. ఆయన తన ప్రజలను బహు సంతానాభివృద్ధి కలుగజేసెను. వారి విరోధుల కంటే వారికి అధిక బలం దయచేసెను. తన ప్రజలను పగ చేయనట్లుగా తన సేవకుల ఎడల యుక్తిగా నడిచినట్లు ఆయన వారి హృదయములను త్రిప్పెను. ఆయన తన సేవకుడైన మోషేను తాను ఏర్పరచుకున్న అహరోనును పంపెను. వారి ఐగుప్తీయుల మధ్యను ఆయన సూచక క్రియలను అహాము దేశంలోని మహా ఆశ్చర్య కార్యములు జరిగించిరి. ఆయన అంధకారము పంపి చీకటి కమ్మజేసెను. వారు ఆయన మాటలు ఎదిరింపలేదు. ఆయన వారి జలముల రక్తంగా మార్చెను, వారి చేపలను చంపెను. వారి దేశంలో కప్పలు నిండెను, అవి వారి రాజుల గదిలోనికి వచ్చెను.
ఆయన ఆజ్ఞ ఇవ్వగా జోరీగులు పుట్టెను. వారి ప్రాంతంలో అన్నిటిలో దోషంలో వచ్చెను. ఆయన వారి మీద వడగండ్లు వాన కుర్చెను. వారి దేశంలో అగ్నిజ్వాలలు పుట్టిచుండెను. వారు ద్రాక్షరస తీగల వలె వారి అంజూరపు చెట్లను పడగొట్టెను. వారి ప్రాంతముల యందలి వృక్షములను విరగొట్టెను. ఆయన ఆజ్ఞ ఇవ్వగా పెద్ద మిడతలను లెక్కలేనన్ని చీడ పురుగులను వచ్చెను. అవి వారి దేశంలో కూర చెట్లన్నింటినీ వారి భూమి మీద పంటలను తినివేసెను. వారి దేశస్థులను సమస్త శ్రేష్ఠులను వారి ప్రథమ సంతానమును ఆయనకు హతం చేశాను. అక్కడ నుండి తన జనులను వెండి బంగారములతో ఆయన రప్పించాను. వారి గోత్రములలో విసుతో చేసిన త్రొట్టిల్లును వారికి వాడొక్కడే అని లేకపోయాను. వారి వలన ఐగుప్తులకు భయం పుట్టెను. వారు బయలు వెళ్ళినప్పుడు ఐగుప్తులు సంతోషించిరి. వారికి చాటుగా నుండుటకే ఆయన మేఘమును కల్పించెను. రాత్రి వెలిగించుటకే అగ్నిని కలగజేసెను. వారి మనవి చేయగా ఆయన పూరేళ్లను రప్పించాను. ఆకాశం నుండి ఆహారం ఇచ్చిన వారిని తృప్తిపరచాను. బండను చీల్చగా నీళ్లు ఉబికి వచ్చాను. ఎడారిలో అవి ఏరులై పారెను. అనగా ఆయన తన పరిశుద్ధ వాగ్దానమును తన సేవకుడైన అబ్రాహామును జ్ఞాపకం చేసుకొనెను. ఆయన తన ప్రజలను సంతోషముతోనూ తాను ఏర్పరచుకున్న వారిని ఉత్సాహధ్వనితోనూ పలికి రప్పించాను. వారు తన కట్టడాలను గైకొన్నట్లుండును. ఆయన ధర్మశాస్త్రం విధులను ఆవరించినట్లును అన్యజనుల భూమి మీద ఆయన వారికి అప్పగించాను. జనులు కష్టార్జితం వారికి స్వాధీనపరచుకొనిరి. యెహోవాను స్తుతించుడు. దేవుడు ఈ అధ్యాయంలో మరి ఆయన కనపరుచుకున్నాడు. దావీదు మహారాజు జీవితంలో మరి 12 మరి 18, 14 చదువుకుంటూ వస్తుంటే ఇశ్రాయేలు నిత్య నిబంధనలను స్థిరపరిచి ఉన్నాడు. వారి జనముల నుండి జనములను ఒక రాజ్యం నుండి మరొక రాజ్యమును తిరుగుచులాడుచుండగా నేను అభిషేకించిన వారిని ముట్టకూడదని నా ప్రవక్తలకు కీడు చేయకూడదని ఆయన ఆజ్ఞ ఇచ్చెను. ఆయన ఎవరిపైనను వారికి హింస చెయ్యనీయలేదు. ఆయన వారి కొరకు రాజులను గద్దించెను. దేశం మీదకి ఆయన కరువు రప్పించెను. జీవాధారమైన ధాన్యమంతయు కొట్టివేసెను. వారి కంటే ముందుగా ఆయన ఒకరిని పంపెను. యోసేపు దాసుడుగా అమ్మబడెను. అంటే ఇక్కడ యోసేపు చరిత్ర గురించి మరి తెలియపరుచుకుంటూ వస్తూ ఉన్నది. యోసేపు చరిత్ర అంటే చెప్పనా, ముందుగా ఆయన ఒక స్టోరీగా మరి యోసేపు గురించి ఇక్కడ సంభాషించుకుంటూ వచ్చేసాడు. యోసేపు మరి ఎంత సౌందర్యవంతుడు. ఆయన 7 అన్నదమ్ములకి మరి చిన్నవాడు ఆయన. అయితే తన తండ్రి అందరి ఎక్కువ శాతం ఏం చేస్తూ ఉంటారు, తల్లిదండ్రులు చిన్నవాళ్ళపై ఎక్కువ ప్రేమ చూపిస్తూ ఉంటారు. అంతేకాదు అసలు ఒక్కరున్న వాళ్ళు ఏం చేస్తుంటారు, అంత ప్రేమ వారికే చూస్తుంది. చిన్నవారి పోయిన యోసేపు తన తండ్రి ఎక్కువ ప్రేమ చూస్తుంటే తన అన్నదమ్ములు మరి ఈర్ష ద్వేషం పెట్టుకొని మరి ఎట్లా పడి తమ్ముడిని మనం చంపేయాలని డిసైడ్ చేసి ఆ యోసేపుని ఒక ప్రాంతానికి తీసుకెళ్ళి ఒక బావిలో పడేశారు. దేవుడు దైవ నిర్ణయంలో యోసేపు చావడానికి నిర్ణయం కాదు కాబట్టి ఆ బావిలో వేసినప్పుడు పొదలు పైన పడ్డాడు. అలా పడుతూ ఉంటే అరుస్తూ ఉన్నాడు. అక్కడ గొర్రెలు ఇలాంటివి మేపుకున్న వారు వెళ్తూ ఉంటే చూసి ఆ వ్యక్తిని బయటికి తీసి అలా యోసేపు అలా అన్నదమ్ముల నుండి కాపాడబడి గొప్ప రాజుగారికి అప్పచెప్పాడు.
మరి యోసేపు అక్కడ ఆ ప్రాంతానికి రాజు అయిపోయాడు. పెద్ద అయినాక రాజు అయిపోతే ఇక్కడ 7 అన్నదమ్ములు ఏం చేశారు, ఈ ప్రాంతంలో కరువు వచ్చింది, బాగా కరువు వచ్చింది. కరువు వస్తే ఇక వేరే దేశానికి వెళ్ళి మనం వెళ్ళి అప్పు తెచ్చుకొని అలా బ్రతుకుదాము అలా అని వెళ్ళారు. వేరే దేశానికి యోసేపు ఉన్న ప్రదేశానికి వెళ్ళి రాజని, అప్పుడు రాజు స్థానంలో యోసేపు ఉన్నాడు. అయితే కరువుగా వచ్చిన ప్రాంతం, అయ్యా మీ ప్రాంతానికి మేము అడుక్కోవడానికి ఇలా బ్రతకటానికి వచ్చాము అని యోసేపుని గుర్తుపట్టలేదు. అయితే యోసేపు ఆ అన్నదమ్ములని గుర్తుపట్టాడు. లోపలికి వెళ్ళి బోరుని ఏడుస్తాడు. ఏడిసి, వీళ్ళు నా అన్నదమ్ములకి నా ప్రదేశంలో కరువు వచ్చిందా ఏంది అని ఏడ్చుకుంటూ మళ్ళీ కళ్ళు తుడుచుకొని బయటకు వచ్చి సరే బ్రతకండి అని చెప్తూ ఉంటారు. తర్వాత యోసేపు తన అన్నదమ్ముల్ని దగ్గర చేర్చుకొని, నన్ను గుర్తుపట్టారా, నేను చిన్నవాడినైనా యోసేపుని అని చెప్పినప్పుడు వాళ్ళు ఊరున ఏడుస్తూ ఉంటారు. ఏడ్చి వాళ్ళ అన్నలు తమ్ముళ్ళందరూ ఒకటే అవుతారు. దైవ నిర్ణయం ఏమైంది, మనం ఏమనుకుంటాము, ఏమో జరిగింది, ఎందుకు ఎట్లా అయింది, వాళ్ళ అన్నదమ్ములు ఎందుకు ఎట్లా చేశారు నేను కానీ మనం అనుకుంటాం. దేవుని సంకల్పంలో మరి ఆ ప్రాంతానికి కరువు వచ్చేది ఉన్నదేమో. మరి యోసేపుల ద్వారా తరువు వేయబడిన అది అన్నదమ్ముల ద్వారా యోసేపు తరువు వేయబడి ప్రాంతానికి రావాల్సి వచ్చింది. మరి ఆ ప్రదేశము కరువుతో ఉన్నది, ఎవరు బ్రతకట్లేరు. ఆ ప్రాంతం నుండి వలస వెళ్ళి బ్రతకటానికి నిర్ణయమైపోయింది. కొన్ని దినాల్లో మనం కూడా చూసాం. ఎప్పుడో నేను 10th క్లాస్ అలా చదువుతున్న ప్రాంతంలో ఊర్లో ఎప్పుడు చంద్రబాబు పరిపాలించినప్పుడు, ఫస్ట్ చంద్రబాబు తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం రామారావు పరిపాలించిన తర్వాత ఆయన మామని చంపేసి తను చంద్రబాబు అధికారంలోకి వచ్చాడు. ఆయనున్న అధికారంలో నాకు ఇప్పటికీ గుర్తుకుంది, కరువు ప్రదేశం, వర్షములు పడేది తెలుసా, వర్షాలే లేవు. నాకు ఇప్పటికీ గుర్తుంది, అదే మూమెంట్లో వర్షాలు లేవు అసలు తెలుసా. 7 సంవత్సరాల దాకా వర్షాలే లేవు. వర్షం లేక మనం బ్రతకగలుగుతాం. ఆయన ఉన్నప్పుడు వర్షాలే రాలేదు, బీడు భూములు అయిపోయినాయి. అసలు బోర్లు అప్పుడు ఇప్పుడు బోర్లు వచ్చినాయి కానీ అప్పుడు బోర్లు బావిలకి మోటార్లు, బావిలో నీళ్ళు ఊరితేనే మోటార్లు వేస్తే అట్లా వండుతున్నాయి. అయితే కరువు వచ్చింది. కరువు వస్తే ఎండలే కదా, వర్షాలు ఎండలో ఉన్నప్పుడు నీళ్ళు భూమిలో ఏడే ఉంటాయి, ఉండవు. కరువు వచ్చినప్పుడు మనం ఆ మూమెంట్లోనే నిజం దేవుడు మరి నూకలన్నంతో మనం బ్రతికింది. ఆయన వచ్చినాక అన్ని కరువులే. ఆ తర్వాత దేవుడు మళ్ళా వైఎస్ రాజశేఖర్ని నిలబెట్టాడు. ఆయన దేవుని నమ్ముకున్న వ్యక్తి కాబట్టి కరువు లేని ప్రదేశంగా చక్కటి వర్షాలను దేవుడు అనుగ్రహించాడు. నాకు ఇప్పటికీ గుర్తుంది, కరువు ఉన్న ప్రదేశంలో వేరే దేశాలు బ్రతకడానికి, పనులు చేసుకొని బ్రతకడానికి వెళ్ళేది. నాకు గుర్తుకుంది, మన పల్లెటూరు ప్రజలు ఏం చేశారు తెలుసా, విజయవాడ అక్కడికి వెళ్ళి నాట్లు వేయడం, చెరుకు కొట్టడం, అలా బ్రతకడానికి వెళ్ళారు. దేవుడు ఆ ప్రదేశం ఉన్నది. సో అదేవిధంగా ఇక్కడ కూడా యోసేపు కరువు వచ్చే ప్రదేశం ఉన్నది కాబట్టి దేవుడు ముందే ఆయనని తరివి వేయబడిన జీవితం అయిపోయారు. మన జీవితంలో కూడా దేవుడు మనం ఒక్కటనుకుంటాం, దేవుడి ఉద్దేశాలు ఒకటే అంటూ ఉంటారు. అందుకే దేవుడు మీ తలంపులో నా తలంపులు వంటివి కావు. మన తలంపులతో దేవాన్ని ఇది చేయాలి, దేవా ఇది కావాలి, ఇదే చాలు నాకు అని అనుకుంటాం. మన దేవుని ఉద్దేశము గొప్పదై ఉంటుంది. ఆయన యోసేపుని అలా తెలియకుంటే మమ్మల్ని కాపాడకపోయి ఉండొచ్చేమో. అందుకోసమే పారిపోయారు, వేరే దేశానికి బ్రతకడానికి వెళ్ళారు. తిరిగి
ఆ దేశానికి వచ్చినప్పుడు ఆయనే రాజు అయినప్పుడు తన అన్నదమ్ములని గుర్తుపట్టి చూస్తే ఏమైంది ఇలా అని చూసి గుర్తుపట్టారా అని తెలిసి దగ్గర తీసుకొని వారందరికీ సమృద్ధి అయిన పంటను ఇచ్చి పంపించారు. అది ఉద్దేశం. మరి మన జీవితంలో కూడా దేవుడు చేస్తాడు మేలు. ఒక్కొక్కరిని బట్టి ఆ రాజ్యాన్ని వెళ్ళేటప్పుడు ఎన్నో విధాల పరిస్థితులు ఉంటూ ఉంటాయి. పాపాలు మరి ఒకళ్ళు చేసిన పాపము ఆ దేశానికి పట్టి పీడిస్తూ ఉంటుంది. అది గ్రహించారు వారు. ఇప్పుడు సర్పంచ్ అనుకో, నేను వచ్చాను, నా అధికారం, నేను ఆలోచించే జ్ఞానం అనేది ఉండి ప్రజలకు ఏం కావాలి, ఏం చేయాలి ఆలోచన జ్ఞానం ఉంటే అలాంటివి తప్పులు చేయాలి. ఎందుకంటే ఆ సింహాసనానికి కాడికి వచ్చినాక నాది, ఇది నాది, నా పార్టీ కాదు, నా ప్రజలు కారు అని వీళ్ళని విమర్శించి వారికి వారు చేయకుండా చేస్తూ ఉంటారు. అలా చేయకూడదు. నువ్వు అధికారంలో నిలబడ్డావు, అది నీ పార్టీ కాకపోయినా నువ్వు వారికి చేయాలి. అప్పుడే నువ్వు మంచి వ్యక్తిగా పేరు పొందుతావు. కానీ ప్రజలు ఏం చేస్తూ ఉంటారు, నాయకులు ఏం చేస్తూ ఉంటారు, అది నా పార్టీ కాదు, ఇది నా పార్టీ కాదు, ఇది నా ప్రజలే కాదు, ఇలా అందుకోసమే ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఆనాడు ఉన్నది ఈనాడు కూడా అలానే ఉన్నాయి కరువు ప్రదేశాలు, పరిస్థితులు. మరి కేసీఆర్ గారు ఉన్నప్పుడు ప్రజలు నమ్మి చేశారు, మనదే తెలంగాణ కాబట్టి మనమే పరిపాలన చేసుకోవచ్చు మరి అని అందరూ ఆయన నిలబెట్టారు. తర్వాత మళ్ళీ 5 సంవత్సరాలు కూడా ఆయన పరిపాలించే అధికారం ఇచ్చారు. కానీ మళ్ళా ఆయనకి ఇవ్వలేదు. ఎందుకంటే ఆయన రాజ్యము ఏర్పరచుకున్నాడు. ప్రజల గురించి ఆలోచించాలి. ఒక దేశాన్ని వెళ్ళే వ్యక్తి ఎంత జ్ఞానం కలిగి పరిపాలించాలి. ఒక ఊరిలో సర్పంచ్ అనుకో, ఈ ఊరికి ఏం కావాలి, ఈ ఊరిలో నీళ్ళు ఉన్నాయా, ఈ ఊరిలో బళ్ళు ఉన్నాయా, ఈ ఊరిలో చెరువులు ఇలాంటి రోడ్లు ఉన్నాయా, ఇంకే ఈ ఊరికి ఏం కావాలి, ఈ ప్రజలకు ఏం కావాలి ఆలోచించి అవి చేసినప్పుడే ఆ వ్యక్తి మంచి అని. ఒక దేశాన్ని వెళ్ళే వ్యక్తి అన్ని విధాలు ఆలోచించాలి. ఆలోచించకుండా తన ఇష్టమే మళ్ళీ నేను వస్తాలే, నేను ఇండ్లు ఇస్తాను, ఉద్యోగాలు ఇస్తాను అంటే ప్రజలు నమ్మారా? నమ్మలేదు. నేను నమ్మలేదు. ఇక నమ్మకుండా తీసేసి ఇప్పుడు కరువుతో ఉన్న ప్రజలు విద్యార్థులు అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువ ఉండిపోయింది. 10 సంవత్సరాల నుండి డిగ్రీలు, పీజీలు, పిహెచ్డీలు ఇలాంటి చదివిన వాళ్ళు ఉన్నారు. జాబులు లెక్క ఉన్నారు. గొర్రెలుగా కాసుకొని ఏదో ఒక వ్యాపారం చేసుకొని బ్రతికిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ చదువుకు అనేది ఒక ప్రాధాన్యత ఇచ్చారు. నా చిన్నతనంలో ఎట్లా తెలుసా కష్టం మనల్ని అట్లే చదివించాడు నాన్న. నేను చేసిన కష్టం నా పిల్లలు కూడా వాళ్ళని నేను కోల్పోయినది నా పిల్లలకి ఇవ్వాలని ఇచ్చాడు దేవుడు. వచ్చాడు, అది ఉద్దేశం. నాన్న చదువుకోవడానికి బట్టి తాతయ్య పంపించినట. పెద్దగా అయినాక 7 ఏళ్ళకి అట్లా పంపిస్తున్నట్టు పిల్లలందరూ కొట్టేదట. పిల్లలందరూ కొట్టే వరకే జాఫ్రేల్ సార్ అని నాకు ఇప్పటికీ ఉన్నాడు, గుర్తుకున్నారు. ఆ సార్ ఉన్నప్పుడే నేను వెళ్ళి జాయిన్ అయినా. 1వ తరగతి 2వ తరగతి అయినప్పుడు. అయితే ఇంకయ్యా నీ కొడుకు అందరినీ కొడుతుండు, ఏదో పనిలో పెట్టి ఆడు చదవడు అని చెప్తే తాతయ్య కథ నాన్ని ఇక ఈ పని ఆ పని చేయడం చేశాడు. కోల్పోయాడు. ఆయనతో చదువుకున్న వాళ్ళు పెద్ద పెద్ద ఉద్యోగస్తులు. దేవుడు ఆయన మరణ అలకించాడు. కష్టం చేశాడు ఆదాము నాన్న. కష్టం చిన్నప్పటి నుంచి ఆయన కష్టం. అప్పుడు ఎంత ఉండే కూలి అంటే 100 రూపాయలు ఉన్నదో లేదు. ఒకరోజు వెళ్తే కూలి నాకు గుర్తుకుంది. నాన్న కట్టె పని పోయాడు, కట్టె పని చేశాడు. ఇక తల్లిదండ్రుల మీద ఉన్నప్పుడు వ్యవసాయం, మేకలు అండ్ తల్లిదండ్రుల మీద ఉన్నప్పుడు తల్లిదండ్రులు ఎట్లా చెప్తే అట్లా ఉన్నారు. ఆ రోజులలో అట్లనే బ్రతికారు. ఉమ్మడి కుటుంబంగా బ్రతికారు. కష్టం చేశాడు నాన్న. ఆయన మొర ఆలకించాడు. దేవుని మొర ఆలకించాడు. నాకు వెళ్ళ కొన్ని దినాలు నాన్న కట్టుకొట్ట దాంట్లో వెళ్ళి పనికి వెళ్ళాను. నాకు గుర్తుకుంది.
అలా మనకు పోషించాడు, చేశాడు. మనకి చదువునిచ్చాడు. నేను చదువుకోకుండా నా పిల్లలు చదువుకోవాలి అని చదువునిచ్చాడు. నువ్వు ఏం చదువుకురా, వద్దురా, సపోజ్గా నువ్వు వెళ్ళకు, ఈ పని పోరా, ఆ పని. ఇప్పుడు నాన్న చెప్తే నువ్వు వింటున్నావా? ఏదో పనిలో పోతాడు. చదువుకున్నాక ఏదో పని చేసుకోవాలన్న ఆలోచన కొందరు చేసుకుంటారు, కొందరికి రాదు. ఎందుకంటే దేవుడు ఒక చదువు అని వరాన్ని ఇచ్చాడు, ఆ భాగ్యమును ఇచ్చాడు, మైండ్ను ఉపయోగించే పనిని ఇచ్చాడు దేవుడు. అదే దేవుడు ఇచ్చాడు. ఈనాడు కూడా ప్రజలు మరి కరువు ప్రాంతంలో ఉన్నారు, ఉద్యోగాల కోసం కనపడుతూ ఉన్నారు, అన్ఎంప్లాయీస్గా ఉంటూ ఎన్నో వేలు ఎంప్లాయీస్ ఒక్క పోస్ట్కి వేలు మనం పోటీ పడి రాస్తున్న ప్రపంచంలో ఉండాల్సి వచ్చింది. మరి కేసీఆర్ గారి ఎమ్మటెమ్మటే ఏ సంవత్సరంలో చేసే పని ఆ సంవత్సరంలో చేస్తే ఇంత ఉండకపోయి ఉండొచ్చు. ఆయన జాబుల కోసమే ఎత్తలేదు, అసలు జాబుల గురించి ఆలోచించాను. ఏదో అనవసరంగా పెన్షన్ పైసలు పెంచి ఇలాంటివన్నీ ఏవో చేశారు. కానీ వాళ్ళు చదువుకున్న వాళ్ళకి ఏం చేయాలి, అలాంటివి చేయలేదు. అందుకోసమే జ్ఞానము కలిగి జీవించాలి. ప్రజల గురించి ఆలోచించినప్పుడే ఆ వ్యక్తి నిలబడగలుగుతాడు. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించుగాక. ప్రార్థించుకుని, పరిశుద్ధుడా, విమోచకుడా, నీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఈ ఉదయకాల సమయంలో దేవా, నీ పాద సన్నిధికి వచ్చుటకు మమ్మల్ని బలపరిచినందుకు వందనాలు. నీ వాక్యం వెలుగులో నడిపించినందుకు వందనాలు ప్రభా. మరి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మరి ఆనాడు యోసేపు తన అన్నదమ్ముల చేత తరిమి వేయబడినప్పుడు ప్రభా, ప్రాంతానికి కరువు వచ్చింది. కరువు వచ్చినప్పుడు ప్రభా, మరి యోసేపు వేరే ప్రాంతానికి వెళ్ళినప్పుడు అయ్యా మరి ప్రజలు చేర్చుకొని మరి రాజు ఒక ప్రదేశంలో ఆ దేశానికి రాజయ్యాడు. అంతగానో యోసేపును ఆశీర్వదించావు ప్రభా. అంతేకాదు ప్రభా, తన అన్నదమ్ములకి ప్రాంతంలో కరువు వచ్చింది. నాయనా, ఇంత నిజంగా మా తలంపుల కంటే నీ తలంపులు ఉన్నాయి. నువ్వు మా పరిమాణంలో ఆలోచిస్తూ నీ పరిమాణంలో నువ్వు ఆలోచించే దేవుడు నాయన. నీకు వందనాలు. ఇంతవరకు చూపిన ప్రేమ కనికరాన్ని బట్టి వందనాలు. నన్ను కూడా జ్ఞాపకం చేసుకొని నా కుటుంబంలో నువ్వు నా పట్ల చేసే ఉద్దేశం ఏందో నీ చిత్తమే నా ఇలా జరిగించండి. మ్యారేజ్ విషయంలో ప్రభా, డిసెంబర్లో మా వివాహం జరుగుటకు మార్గం సరళపరచండి, సమకూర్చండి. వివాహం అన్ని విషయంలో ఘనమైనదని సెలవిచ్చావు ప్రభా. నీ చిత్తంలో ఉన్న వారిని గృహానికి నడిపించమని ఎప్పటికీ ప్రార్థిస్తున్నాను ప్రభా. మరి ఇంగ్లాండ్ ప్రభు జరోదు నీ చిత్తమైతే మార్గం సరళపరచండి, ఇక్కడికి నడిపించండి. నా ఇంట్లో సంతోషాన్ని నింపండి ప్రభా. తను ప్రేమగా నాకు పంపాడు ప్రభా. అది నేను రిసీవ్ చేసుకోవడానికి అమౌంట్ చెల్లించాలి ప్రభా. సహాయపడండి. ఇదేగల కృప నీ చిత్తంలో ఉంటే మార్గం సరళపరచండి. నేనేం చేయగలను ప్రభా. నీ చిత్తమైతే అన్ని విధాల మార్గంలో సరళపరచమని ప్రార్థిస్తున్నాను. దగ్గరలైనా నీ దయ ప్రేమని కుమ్మరించమని ప్రార్థిస్తున్నాను. ఇంతవరకు చూపిన ప్రేమను బట్టి నాలో నా భవిష్యత్తు ప్రణాళిక ఇదిగో నా దూతలు నీకు ముందుగా పంపిస్తానన్ను. ఇచ్చిన వాగ్దానం పరిపూర్ణంగా నెరవేర్చండి. గృహంలో సంతోషాన్ని పని క్రిస్మస్ జనవరి నా గృహంలో సెలబ్రేషన్ చేసుకునేటకు దీవించండి. ఇల్లు పవిత్రపరచుకున్నట్లు సహాయపడండి అయా. అన్ని విషయాల్లో తోడుగా ఉండండి ప్రభా. సులుగా చిక్కబెట్టే శోధన నుండి సంపూర్ణంగా విడుదల దయచేయండి. నా భవిష్యత్తు విషయంలో ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేయాలి ప్రభా. జాబ్ నిర్ణయం ఏర్పాటు చేయండి. ప్రియుడిని దీవించండి. యెహోవాను భయభక్తులు గల వారితో తన లైఫ్ సెటిల్ అవుటకు నీ చిత్తమే చూపించమని ప్రార్థిస్తున్నాను అయినా. నేను కూడా మరలా గ్రూప్ 1కి రావడానికి సిద్ధపడటకు నన్ను దీవించండి. ఇలా ప్రతిదీ నీ దీవెనలతో నన్ను నింపమని కోరుకుంటూ అధికార శక్తులు నజరేయుడైన బంధిస్తూ నిన్నే కొనియాడుతూ పూజిస్తూ ఆరాధించుకుంటాం అయ్యా. నిరదంతి సమయం దీవించండి. చిన్న
తన అత్త మామ ఆడపడుచులకి రక్షణ దయచేయండి. తన భర్తకి కావాల్సిన సహాయంలో బిడ్డలను దీవించండి. ఆరోగ్యంలో కృపలో భద్రపరచుకోండి. వారికి ఉన్న అక్కర్లన్నీ తెచ్చమని ప్రార్థిస్తున్నాను. నిరంజన్ కూడా జాబ్లో నిలబెట్టండి ప్రభా. సహాయపడండి. బిడ్డల్ని తొట్టిల్లకుండా కాపుదల భద్రతలో ఉంచండి. అంధకార శక్తుల్ని నజరేయుని యేసు నామములో బంధిస్తాను. ఇంతవరకు నా కుటుంబాన్ని నీ కృపలో భద్రపరుచుకున్నందుకు స్తుతిస్తాను. నీ అర్థ పూజిస్తూ ఆరాధించుకుంటూ మమ్మల్ని ప్రేమించినందుకు, మాకు దేవుడు వినేందుకు స్తుతిస్తాం. అనేకుల సత్యంలో నడుచుటకు నీ కృప దయచేయండి. ఇంతవరకు చేసిన మేలుని బట్టి స్తుతిస్తూ నన్ను నేను తగ్గించుకుంటూ నేను హెచ్చించుకుంటూ ప్రభావ మరలా ప్రవర్తిస్తున్న మందిరానికి వాక్యాలు ఎలా విషయంలో సహాయపడండి అయ్యా. మన క్రిస్మస్ జనవరికి అందరినీ నీ కృపలో భద్రపరచుకోండి. దేవా నువ్వు చేసిన మేలుని బట్టి స్తుతిస్తూ నా ఫ్రెండ్స్ని నాకంటూ పరిచయమైన వారందరినీ సంపూర్ణంగా రక్షించమని కోరుకుంటూ మళ్ళీ గ్రామాన్ని కూడా రక్షించమని కోరుకుంటూ రేవంత్ రెడ్డి గారి పరిపాలన కూడా జ్ఞాపకం చేసుకొని ప్రజల నేలే జ్ఞానాన్ని దయచేయమని కోరుకుంటూ ప్రతి విషయంలో వందనాలు చెల్లించుకుంటూ తగ్గించుకుంటూ నేను ఆమెచించుకుంటూ ఇచ్చిన సమయాన్ని బట్టి స్తుతిస్తూ యేసు దివ్యమైన నామములో అతి వినిగా వేడుకుంటున్నాను తండ్రి. యేసు రక్తమే జీవం, సిల్వ రక్తమే జీవం. యేసు నామం సంపూర్ణ విజయం కలుగును గాక. అపవాది క్రియలనంతం నాశనమగును గాక.